హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది చూడండి ఎన్ని చీమలు మా ఇంట్లో. మొత్తం ఇది ఫ్లోరింగ్ చెప్పిద్దామని చేస్తుంటే మొత్తం ఈ చీమలు బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇన్ని భయం అయితే మొత్తం ఈ చీమలు చూస్తే చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో. ఇంటి మొత్తం లోపల చీమలు ఉన్నాయి. లోపల మొత్తం నీళ్ళేసి ఎంత సాఫ్ చేస్తుంటే మొత్తం వస్తున్నాయి, ప్రొక్కుతున్నాయి అంత చీమలు. ఇవన్నీ కుడితే ఏం లేదు, వేరే కథ ఉంటుందంట. ఇంత పైన వస్తున్నాయి మొత్తం అంతా స్టడీ చేస్తామంటే పూలు వచ్చేయడానికి. ఇదైతే ఇట్లా చీమలు వెళ్తున్నాయి మొత్తం లోపల నుంచి. సో ఇదంతా అయితే క్లీన్ చేసేటప్పుడు మొత్తం చీమలు వస్తున్నాయి. చాలా వరకు చీమలు ఉన్నాయి. ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము. ఇదంతా మొత్తం తీసేసినాము. ఇంకా ఇదంతా మొత్తం తీసేది ఉన్నది. ఇవన్నీ లోపల ఎన్ని చీమలు ఉన్నాయో మొత్తం ఫ్లోరింగ్ చెప్పిద్దామని చేస్తుంటే ఇవన్నీ చీమలు వస్తున్నాయి. చాలా ఘోరంగా ఉంది, మొత్తం గుర్తున్నాయి ఫ్రెండ్స్. దాంతో మొత్తం క్లీన్ చేసి చేస్తున్నాము. చూడండి, మా ఆయన అయితే మొత్తం ఊడుస్తున్నాడు. ఈ చీమల్ని అస్సలు ఇంటలేవు. లక్ష్మీ రేఖ చూసిన ఇంటలేవు, టేబుల్ మీద ఎక్కినాయి మొత్తం. మా తాత అయితే ఏం చేయడమని ఆలోచిస్తున్నాడు. ఉండని కొద్దిసేపు ఉండని అవి పోతాయి. మా ఆయన కూర్చుడే ఊడుస్తాడు ఒక చేయితోటి. పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి, ఎంత పెద్దవి ఉన్నాయి. ఊడవాకుండాని అవి ఇటు వస్తాయి. ఇటు వస్తాయి మళ్ళీ వాటిని పోయితానే ఎంతసేపు ఊడుస్తావారు? పాపం ఆయన ఊడుస్తూనే ఉన్నాడు. చాప మీద మొత్తం ఎక్కినాయి కదా, మంచం మీద కూడా ఎక్కినాయి. వాటికరత తువ చేస్తాను ఆడుకోవడానికి. సో మా తాత అయితే ఇక్కడ తవ్వుతున్నాడు మొత్తం ఫ్లోరింగ్ చేయడానికి. ఫస్ట్ ఉన్నది మొత్తం తవ్వేస్తున్నాం, ఎందుకంటే అది మొత్తం సగం ఖరాబ్ అయింది. అందుకోసమే తవ్వుతున్నాడు ఇక తాత అయితే. మా నాన్న అయితే ఇంకా రాలేదు, వస్తాడో ఏమో తెలియదు. వస్తాను ఎందుకు నవ్వుతున్నా? అద్దు కింద బల్పానికి ఆగుతలేవు. ఇట్టే వస్తున్నాయి ఎక్కడ తక్కువ. ఇక మా ఆయనకి ఇక ఏం చేయలేక నీళ్ళు పడుతున్నాడు మొత్తం వాటి మీద. అయితే పోతున్నాయి ఇక. పోతున్నాయా? చేప మీద పట్టు, చేప మీద. మీద ఎక్కి టేబుల్ మీద కూడా ఎక్కేసినాయి, మంచం మీద కూడా ఎక్కేసినాయి. చేప మీద అయితే చూడండి ఎంత ఉన్నాయో.
పోతే వెళ్ళిపోతే పోతాయా? వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ అయ్యా పని ఇక్కడ షాప్కే పోవద్దు అంటున్నారు నీళ్ళు ఎక్కినా. దాని మీదనే ఎక్కుతాయి పైకి. उगा एगत आहेत का तुझ्यावर राहू दे 100 मनाकडे जाते तसे खराब. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మా పాపకి అయితే బెండకాయ చేశాను. మా పాపకు మా ఆయనకైతే అవుతుంది. ఇక నా కోసం మా చిన్న పాప కోసం చిక్కుడుకాయ కూర వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇక నా కోసం మా చిన్న పాప కోసం అయితే చేసుకుంటాను. ఇక దొరకాయి మళ్ళీ చిక్కుడుకాయలు అయితే కొంచెం అయితే ఒలిచేసాను, కొన్ని ఒలిచే ఉన్నాయి. మా ఆయన అయితే అట్లా లోపల పడుతున్నారు చూడండి. వంట అయితే ఇక్కడే చేసుకుంటున్నా. ఇక సామాన్ మొత్తం సదరాలా. సామాన్ అయితే సదరేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మా పాప ఏడుస్తుంది. ఇటు చూడు కృతిక ఏమైంది 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 ఇటు చూడ ఏమైంది మమ్మల్ని తింటావా? ఇగో ఇట్లా చేస్తాను చూడండి. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. మరి చెప్పవా? ఆమెకైతే కోపం వస్తుంది. ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారో. నేనైతే మిర్చీలు చేస్తూ ఉండే. ఇక మస్తు ఆడిపిస్తాడు మా ఆయన. కూలర్కి మంచిగా కూర్చొని కింద మొత్తం పళ్ళగొట్టేసిండనమాట. చీమలు మొత్తం అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్. ఇక ఇప్పటి వరకు చీమలే ఉండే, పెద్ద చీమలు, గండు చీమలు. చూడండి మస్తు ఆడిపిస్తాడు మా ఆయన. ఈమె నన్ను చూసి ఏడుస్తాను చూసిందా. మంచిగా ఉయ్యాలు కట్టిండు తాత అయితే. ఇక ఊగుతాంది మంచిగా మా ఆయన. పానం లేదు బోనం లేదు, అట్లనే కూర్చున్నాడు. అన్నం తిన్నాడు, ఇట్లానే ఉన్నాడు మంచిగా. కడుపు అయితే నింపిండు. ఈమె చూడండి నన్ను చూసి ఏడుస్తాంది. పైప్ పట్టుకున్నా మొత్తం పైప్ పట్టుకునే తడిచింది పిసలు. మొత్తం తడి ఉన్నది. వాడు పైప్ పట్టి మొత్తం కింద ఇది మొత్తం పలగొట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం వేసేసినాం. ఈ కూలర్ పెట్టినాం చల్లటి గాలి కోసం అయితే. ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది పైన. ఇదైతే ఇక్కడ కట్టేసిండు ఉయ్యాల. ఇటువంటి మొత్తం అయితే కొట్టేసినాము. మొత్తం ఇక్కడ చీమలు బాగుంది. నేను తడిపినా. సో ఇప్పుడైతే మొత్తం ఇది మిక్సింగ్ చేపించి కింద అయితే వేపిస్తున్నాము. చూడండి మొత్తం కింద అయితే మొత్తం వేపించినాము. డస్ట్ అంటే ఇది సిమెంట్ ప్లస్ ఉసుక. మా తాత పని చేస్తాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్తాడు ఆయన. ఆయన చూస్తాను ఆయనకి ఏమర్థమైతే ఏం చేస్తాడని. ఇది చూడండి మొత్తం అయితే పరిచేసి ఇప్పుడైతే వీటి మీద మళ్ళీ నీళ్ళు కొట్టి మంచిగా దీంతో అయితే కొడుతున్నారు. ఇట్లా కొడితే మళ్ళీ అది గట్టిగా అవుతుంది. సో అందువల్ల అయితే మొత్తం అయితే ఇప్పుడు వేసుడు అయి ఫ్రెండ్స్ వేసుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే పొద్దున మాత్రం ఘోరం ఉండే. చూడండి మొత్తం ఇక్కడైతే ఇప్పుడు వేపిస్తున్నాం. వంట రూమ్లో కూడా ఇక్కడ మొత్తం రెడీ అయిపోతుంది. రేపు అయితే ఫైనల్ డ్రెస్, రేపు ఫ్లోరింగ్ అయిపోతుంది. మా చైత్ర ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఏం బేడా? ఫ్రెండ్స్ మా ఆయన అయితే మిర్చిలు కట్ చేస్తున్నాడు సాయంత్రం చేయడానికి. నేనైతే మధ్యాహ్నం పూట నా వంత అయిపోయినిచ్చాను. ఇక సాయంత్రం పూట మా ఆయన వంత అనమాట. కట్ చేస్తున్నాడు పాపం. ఇక నేను పనిలో ఉన్నాను కాబట్టి కట్ చేసుకుంటున్నారు ఆయన. మొత్తం వర్క్ నడుస్తుంది. మొత్తం డస్ట్ వేసాం. అది సిమెంట్ డస్ట్. మా మామూడు ప్లస్ ఇద్దరు కూరగాయలు పెట్టినాం ఫ్రెండ్స్. అయితే మిర్చిలు కొద్దిగా నా చేయి కొద్దిగా మంచిగా అయిపోయి. సో మా ఆవిడ కష్టం ఎందుకని నేను చేస్తున్నాను. మా చైత్రాబాద్ స్కూల్ నుంచి వచ్చింది చెప్పినా కదా. మొత్తం పని చేసేది. అటు అయితే పని నడుస్తుందని నేను సపడకున్నాను. సగం ఉడిచేసాను, మళ్ళీ సగం ఉడవాల. ఇగో మా చైత్రబాబు స్కూల్ నుంచి వచ్చేసింది. జుట్టు చూడండి, నేను పొద్దున ఎంత మంచిగా వేసి పంపించాను, మొత్తం ఖరాబ్ చేసేసింది. ఇదిగో హాయ్ చెప్పు చైత్ర. నేను ఎట్లా వస్తుండే స్కూల్కి పోతే తెలుసు. ఇగో మా జిడ్లీ పిట్టి నడుస్తున్నా. అక్కడ చెట్టుని చూస్తాను ఏం చేస్తాడు. తాత అయితే అక్కడ కోళ్ళకి దానా వేసిండు, నిలబడి ఉన్నాడు అనమాట. మా ఆయన అయితే కట్ చేసుకుంటున్నాడు. పిండి కూడా ఆయన కలుపుకుంటాడు. ఈరోజు కలుపుకో. నా చేయికి అయితే చీమ కుట్టింది ఫ్రెండ్స్. బాగా నొప్పి అయితే తగిలింది. మీకు చూపెడతాను నాకండి. ఇదిగో కనిపిస్తలేదు. ఇదిగో నీకు ఒక అరిస్తే తెలుస్తుంది.
ఇద్దరు తాతలు కలిసి ఇదైతే ఇసుక అయితే జల్లెడ పడుతున్నారు ఫ్రెండ్స్. మా డాడీ అయితే పోస్తున్నారు. మా డాడీ మా తాత ఇంకో అతను పోస్తున్నాడు. 90 వేసిండు పాపడు. మొత్తుకుంటారు వాళ్ళిద్దరు. సాకిగము ఇగో కొద్దిగా సేవలు 30 సో ఇప్పుడైతే మొత్తం ఈ డస్ట్ వేసాం కదా సిమెంట్ది. ఇప్పుడైతే మంచిగా దిమ్మిస్తున్నది కొట్టేసిండ్రు. ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది మొత్తం. చూడండి అక్కడ కొట్టేసినాము. ఇది మా బీరవ కనిపిస్తుంది కదా. ఇవన్నీ మంచాలు ఉన్నాయి సైడు. ఇది ఒక కిటికీ తెప్పించినాము. అక్కడ ఒక కిటికీ ఉన్నది. ఇవైతే మంచాలు. ఇంకా సామాన్ అయితే షిఫ్ట్ చేయాలి. మొత్తం లోపల ఉంది. ఎంత అయితే మొత్తము ఇది చేసినాం ఫ్రెండ్స్. ఎంత అయిందంటారు ఈ మట్టి వేసామంతా. ఇప్పుడు చోటుగా చూడండి, చోటుగా మంచిగా కూర్చోడు మంచిగాడు. ఇప్పుడైతే మేము ఇదంతా క్లీన్ చేసిండు మా ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ ఉంది. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం అయితే పెట్టిస్తున్నాము. సో దాంతో అయితే ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ కొట్టేసిన తర్వాత రేపు సాయంత్రం అయితే మళ్ళీ ఫ్లోరింగ్ చేస్తాము. ఫ్లోరింగ్ చేసి మళ్ళీ రేపు 2 రోజులు అయితే నీళ్ళు పట్టి మళ్ళీ ఇదంతా అయితే క్లీన్ చేస్తాం. ఇక మా ఆవిడైతే ఇప్పుడు మా పాపను గుత్తిక పాపనైతే స్నానం చేయించింది. నేనైతే మొత్తం క్లీన్ చేసి బయట అయితే ఉన్నాను. మొత్తం నేనే వర్క్ చేస్తాను దీనితోటి. అయితే బీచ్లో అన్నీ సాఫ్ చేశాను. మా ఆవిడకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడైతే అంత మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సైడ్ నుంచి అయితే ఇటుక కట్టేస్తున్నాం. ఈ సైడ్ నుంచి ఇప్పుడు ఈ సైడ్ నుంచి అయితే ఇటుక కట్టిస్తున్నాం. ఇటుక కూడా తెప్పించినాము. సో ఇదంతా అయితే ఇప్పుడు ఇలా ఇటుక కట్టేస్తాం. ఎందుకంటే మళ్ళీ పురుగులు ఏమంటే పోస్టులు ఏమైనా లోపల వస్తాయి. సో ఇటుకలతో చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అందువల్ల అయితే నా నాలి వేసి అయితే ఈ నాలితోటి ఇప్పుడు ఇటుక కట్టేస్తాం ఫ్రెండ్స్. ఇసుక వేస్తే వేస్తాను మా మామ. అంటే మొత్తం అయితే వేపిస్తాము. ఇదే కుర్తి వేపిస్తాము. ఇది ఒకటి ఇట్లయితే మొత్తం వేపిస్తున్నాం. ఇప్పుడైతే ఇసుక వేసిన తర్వాత మళ్ళీ దీనిపై నుంచి మాల వేసి ఇటుక అయితే కూర్చోబెడతారు. మొత్తం చెత్త చెదరం ఉంది ఇదంతా. ఏదో పాత ఇటుక ఇక్కడ లోపల ఉండే వంట రూమ్లో. అప్పుడు ఇది ఇక్కడ తీసేసినాం, పడేసిన బయట. ఇక మా ఆవిడ వస్తుంది ఇటు. అంతా మొత్తం అయితే బాగా చెత్త ఉంది. ఇదంతా కంకలు ఇంతకుముందు లోపల పెట్టి ఉండేసాను. ఇప్పుడైతే మొత్తం రాళ్ళు వేసినాం. రాళ్ళైతే ఫైనల్ అయితే ఇట్లా అయిపోయింది మొత్తం. అక్కడ నుంచి ఇక్కడ ఇటుక కట్టేస్తాం కింద నుంచి. సో ఇప్పుడైతే ఇలా ఉంది. ఏమైంది చెప్పులు వేసుకున్నావా? ఒక్కలు ఉన్నాయి సీదా ఒక్కలు. ఇది మా ఫేర్ అండ్ లవ్లీ బోర్డు లోపల ఉంటాయి ఈవెంట్ రూమ్లో. వాషింగ్ బోర్డు ఏమో కాదే. ఇవన్నీ కొన్ని రేకులు అయితే కట్ చేసినాము. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కాలేదు. పాత రేకులు ఉండే కదా. ఇవన్నీ అయితే కొన్ని మిగిలినాయి. ఇప్పుడైతే ఇక వీటికైతే లోపల కట్టేస్తారు ఇక్కడ ఈ సైడ్ నుంచి. మళ్ళీ లోపలైతే అవి ఏం చేస్తారు, అంత క్లీన్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇక మొత్తం ఫ్లోరింగ్ చేసేద్దాం. మా ఆవిడ పాప అయితే ఆడుకుంటున్నారా? ఏం ఆడుకుంటారా? బతుకమ్మ ఆడుతున్నారా? ఆ నాన్న పని చేస్తే బతుకమ్మ ఆడుతున్నా మీరు? నేను చేయకుంటే ఇప్పుడు ఎప్పుడో చేస్తుండే. ఈ మైదాకు చెట్టు ఎండిపోయిందని బాధపడుతుంది పాప ఆమె. అవునా చిన్న? నేనా? నేను చేసినా? నువ్వు చేసి నేనేం చేసిన? అక్కడ అగ్గి పెడితే ఉంటుందా? మరి అగ్గి పెడితే ఎట్లుంటుంది చెప్పు? నేను పెట్టమనిలే. ఇవైతే పైన కొత్త రేకులు, ఇవైతే కింద పాత రేకులు. ఇక సెట్ చేసినాము. రేపు ఎల్లుండి అయిపోతుంది మా ఇల్లు మొత్తానికి కంప్లీట్. ఇగో ఏం ఇస్తాను? ఏంటిది? నిమ్మకాయలు కావాలి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ పోస్తే మస్తు అవుతాయి దండిగా. నువ్వు తీసుకురావు. పోయినా ఆడిచిపోయినా మొత్తం. నడు నడు అట్నాడు అట్నాడు. షాప్కి పోండి, మీరు షాప్కి పోండి. నేను చేపిస్తా పని. పోండి ఇప్పుడు నడవండి. ఇక్కడైతే ఇక వర్క్ నడుస్తుందని చెప్పారు కదా. ఇటుక అయితే కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒకరైతే అందిస్తున్నారు, ఒక మేస్త్రి అయితే కడుతున్నాడు. ఇది ఇతనే ముఠా మేస్త్రి. ఇక ఫ్లోరింగ్ చేసేది కూడా ఈయనే అన్నమాట. పెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే మాలేసి తర్వాత మాలేస్తారేం మళ్ళా.
ఫస్ట్ అయితే నాలి తీసి ఇసుకేసి వాటర్ అయితే పోసేస్తారు. తర్వాత మొత్తం మాలేసేసారు, ఇటుక పెడుతున్నారు అన్నమాట. బోండాలు అది వేసేస్తుంది నల్లగున్న కంటే బోండాలు మంచిగా కనిపిస్తాను, గట్టిగానే ఉంటుంది. మళ్ళీ పిండి కలిపినా. ఇప్పుడు నేను చెప్పిన కదా ఈరోజు ఎవరు కట్ చేస్తారో వాళ్ళే పిండి తడపాలని, ఆయన తడుపుకుంటున్నాడు. అయినాయా బోండాలు చేసుడు? అయిపోయినాయా? లోపలైతే నా కిచెన్లో వర్క్ నడుస్తుంది అనమాట. ఇక్కడ చేసేసి రేపు అయితే అక్కడ చేస్తామన్నారు. గద్దె కట్టడానికి తవ్వుతున్నారు వీళ్ళు అయితే. ఇటైతే గద్దె కట్టడానికి ఇక షురు చేసిండ్రు, ఇంకా షురు చేయలే, తవ్వుతున్నారు. ఒక తాత తవ్వుతున్నాడు, ఇంకో మేస్త్రి. ఈ తాత అయితే ఉసుక తీసుకొస్తాడు. మా డాడీ అయితే వెళ్ళిపోయిండు. ఫస్ట్ అయితే తవ్వ అన్నారు, మళ్ళీ చెప్పేసరికి తవ్వుతాండు. ఈ తాత అయితే సరిపోతుంది ఇక అంటాడు. సరిపోతుందా? వీళ్ళైతే మాట్లాడతలేరు. ఇదిగో గుట్కా పెట్టుకొని ఉన్నారు. కొలుస్తాండు మేస్త్రి అయితే. సరిపోతుందా? ఇప్పుడైనా ఇక నాకు నచ్చేటట్టు కట్టుకుంటున్నాను గ్యాస్ పెట్టడానికి అయితే. ఫస్ట్ది అయితే నేను డెలివరీకి పోయినప్పుడు మా ఆయన కట్టించాడు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పని అయితే నడుస్తున్నది. మా తాత వాళ్ళందరూ అయితే పని చేస్తున్నారు లోపల. వంట రూమ్ అయితే దానికి సంబంధించి చేస్తున్నారు వర్క్ మొత్తం. చూడండి, ఇది ఒక పిల్లలకి పెట్టేసిండు. రేపైతే ఫ్లోరింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా మొత్తమే టైం చేస్తాం. బాగా టైం అయితే 8 గంటలు అవుతుంది, కానీ నైట్లో కూడా చేస్తున్నారు వర్క్ అయితే. వంట రూమ్ కోసం మా ఆవిడకైతే మా ఆవిడ అడిగే వేసిండు ఇట్లా చేయమంటే అట్లా. సో వీళ్ళైతే పని చేస్తాం. 8 అవుతుంది దగ్గర వర్క్ అయితే నడుస్తున్నది. ఇట్లయితే వేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ కనపడుకో కదా. సో అందుకోసం అయితే ఈ మొత్తం అయితే వాటర్ వేసి మళ్ళీ ఒకసారి దిన్నిస్తాను కొట్టేసిండ్రు. మా పాప వాళ్ళు అయితే బయట ఉన్నారు. సరే అయితే అండేసింది మా ఆవిడ, అన్నం చేసిండు. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనమాట. చూడండి, ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది ఫ్రెండ్స్. 6 నిమిషాలు తక్కువ అవుతుంది. బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే మొత్తం వర్క్ చేసిండ్రు లోపల. వంట రూమ్ సంబంధించింది ఒకటి కూడా వర్క్ చేసిండ్రు. సో దానివల్ల అయితే బాగా లేట్ అయిపోయింది. చోటుగా కూడా అన్నం పెట్టలేదు ఈరోజు. బాబా కూడా ఇక్కడే తింటున్నాం ఈ రోజు అయితే ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ లోపల అయితే మొత్తం వేసేసిండ్రు. ఇవి చూడ రేపు పండుకోవడం కూడా వీలు ఉండదు నాకు తెలిసి. రేపు అయితే క్లీన్ చేసింది. ఇక రేపు ఇచ్చిన నాకు తెలిసి అక్కడ మొత్తం క్లీన్ చేసినాం. పాప అస్సలు ఇంటలేదు. కృతిక బాగా చెప్తా పొమ్మంటుంది. ఎందుకు చెప్తా బాయ్? మా కృతి అయితే పాప అయితే లోపల పండుకుందాడు. మేము ఇక్కడనే వేసుకున్నాం అన్నట్టు ఇక్కడ తినడానికి. మా ఆవిడైతే ఈ కాకరకాయ వేపుడు ఫ్రై చేసి మస్తు ఉన్నది. ప్లస్ ఏంటంటే పప్పు చేసింది, కందిపప్పు వచ్చిన కందిపప్పు మస్తు ఉన్నది. చూస్తే మస్తు తిన్న బుద్ధి అవుతుంది. ఇంటి కూడా మస్తు టేస్ట్ ఉన్నది, చాలా మంచిగా ఉంది. ఇంకా మా చోటు కూడా అయితే ఇప్పుడు అన్నం వేసానికి ఆయన ప్లేట్ ఎక్కువ పోయింది మొత్తం సాఫ్ చేసేటప్పుడు. దాంట్లో తీసిన వాడు కూడా అన్నం తింటాడు. మా చైతి బాబు అయితే పండుకుంది, కానీ ఈమె అస్సలు పండుకోవట్లేదు. చూడండి ఇక ఇట్లా చేస్తుంది, ఆడుకుంటా కడుపు మొత్తం చెప్తే ఏమని చెప్తాను. బాగా చెప్పడా? బాగా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.